ఈ జూలై 10 నుండి మనకు బుక్ మై షోలో అందుబాటులో ఉంటున్న కొరియన్ మూవీ బాస్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 37 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ, కాకపోతే ఈ మూవీలో యాక్షన్స్ కన్నా కామెడీ సీన్సే ఎక్కువగా ఉంటాయి. సో ఈ మూవీని కామెడీ కోసం అయితే తప్పకుండా ఒక్కసారి చూడడానికి ట్రై చేసేయండి. ఇక కామెడీ యాక్షన్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక గ్యాంగ్స్టర్ గ్రూప్ ఉంటుంది. వీళ్ళైతే క్రైమ్స్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా మాఫియాని రన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ గ్యాంగ్స్టర్లో ఉన్న బాస్ ఉంటాడు, ఆ బాస్ అయితే చనిపోవడం జరుగుతుంది. ఇక చనిపోయాక అతని స్థానం అయితే ఖాళీ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ బాసు స్థానం కోసము ఇద్దరు వ్యక్తులైతే పోటీ పడడం జరుగుతుంది. కాకపోతే ఈ ఇద్దరు వ్యక్తులకు బాసు అవ్వడము అస్సలు ఇష్టం ఉండదు. ఎలాగైనా ఆ బాసు స్థానం నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఎందుకని వీళ్ళు బాసు స్థానం నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు, వీళ్ళు చేసే కామెడీ ఏంటి, అదేవిధంగా వీళ్ళు చేసే యాక్షన్ సీన్స్ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈ జూలై 10 నుండి బుక్ మై షోలో చూడాల్సిందే. మూవీ అయితే ఒకసారి చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీలో అంటే కామెడీ సీన్స్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరిని నవ్వించేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, ఈ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా రన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ బాసు స్థానం నుండి తప్పించుకోవడానికి ఈ ఇద్దరు హీరోలు చేసే కొన్ని కామెడీ సీన్స్ ఉంటే అవి మాత్రం తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే మధ్య మధ్యలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. కాకపోతే స్టోరీ లైన్ కాస్త వీక్గా ఉంది. స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏమీ లేదు. 1 అవర్లో కంప్లీట్ అవ్వాల్సిన స్టోరీని కొంచెం 30 నిమిషాలు ఎగస్ట్రా లాగదీశారని చెప్పవచ్చు. కొంచెం రన్ టైం తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీని అయితే చూసేయండి. ఇక ఈ మూవీ అయితే